పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో ప్రజల ముందుకు వచ్చింది. అందులో ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు, కార్మికులకు 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తానన్నది. అది నిజంగా సంతోషించదగ్గ విషయము. కూలీలు దాన్ని స్వాగతించిర్రు. గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రు, దాని పార్టీని గెలిపించిర్రు, అధికారం చేజిక్కించుకున్నది. అయితే ఈ 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఇంకా హామీలను నెరవేర్చలేదు. దానికి 12 రకాల కొర్రీలు పెడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తొందరగా ఉపాధి కూలీలకు 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని, నువ్వు ఏదైతే నిబంధన పెడుతున్నావో NREGSకు 20 రోజులు కంపల్సరిగా పనికి పోవాలనే నిబంధనను తొలగించాలని, 3 ఎకరాల లోపున్నటువంటి ప్రతి రైతును కూలీ కింద లెక్కగట్టాలని, పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి కూలీలందరికీ ID కార్డు ఇవ్వాలని ఈ మొత్తం వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తొందరగా ఈ కూలీలందరికీ ఆత్మీయ భరోసా కల్పించాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీగా తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తూంపల్లి గ్రామంలో పంచాయత్ సెక్రటరీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ సర్వే చేసి పంచాయత్ సెక్రటరీ గారు